ఈ రోజున ఈ బంద్ చేయడానికి ముఖ్య కారణం ఆన్లైన్లో మెడిసిన్స్ అందుబాటులో పేషెంట్స్కి అందుబాటులో వస్తున్నాయి. అయితే పేషెంట్స్కి అందుబాటులో వస్తే మంచిదే కదా, ఎందుకు మీరు ఈ బంద్ చేస్తున్నారని చెప్పి ఉన్న ప్రశ్న ఎదురవుతుంది. మెడిసిన్స్ అనేది అవసరమైన మోతాదులో అవసరమైన పేషెంట్కి మాత్రమే వాడాలి. కానీ ఈరోజు యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి ఒక ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసేసుకొని మత్తు మందుల్ని ఆ ప్రిస్క్రిప్షన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మెడిసిన్స్ని ఎటువంటి వెరిఫికేషన్స్ లేకుండా జరుగుతుంది. యూజువల్గా మత్తు మందులు కానీ యాంటీబయాటిక్ కానీ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ కానీ పర్టికులర్ పీరియడ్ వరకే ఇవ్వాలి. అది 1 వీక్ 15 డేస్ అని చెప్పని డాక్టర్ మానిటర్ చేస్తూ ఉన్న టైంలో ఇవ్వాలి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యము, ఫ్యూచర్ జనరేషన్స్ యువత అనారోగ్య పాలయ్యి సైకాట్రీ పేషెంట్స్గా అయిన సందర్భాలు ఎంచును మనం అబ్జర్వ్ చేశాము. అందుకనే దీనికి ఆన్లైన్కి వ్యతిరేకంగా మందుల వ్యాపారం ఏదైతే జరుగుతుందో దాన్ని మేము ఆపడానికి మా ప్రయత్నం చేస్తున్నాము. గవర్నమెంట్కి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేశాము. ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోయేటప్పటికీ ఈ 1 డే బంద్ని పురస్కరించుకొని ముందుకెళ్తున్నాము.